ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. 6 రోజుల పర్యటన ముగించుకొని ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, కీలక ఖనిజాలు, అంతరిక్షం, క్రీడా రంగాల్లో పలు చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన విశేషాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటన తొలి విడతగా ఇండోనేషియాలో పర్యటించారు. ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో జరిపిన ఉన్నత స్థాయి దౌత్య చర్చల్లో రక్షణ, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో 14 అవగాహన ఒప్పందాలు, 6 అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అస్త్ర క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఇరు దేశాల బంధానికి గుర్తింపుగా ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ మోడల్ను బహూకరించారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ఒప్పందం కుదిరింది. భారత యూపీఐ వ్యవస్థను ఇండోనేషియా పేమెంట్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. అలాగే ఇండోనేషియాలో ఐఐఎం బెంగుళూరు ఓవర్సీస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి చిహ్నంగా ఉన్న ఇండోనేషియాలోని 9వ శతాబ్దపు ప్రసిద్ధ యునెస్కో వారసత్వ క్షేత్రం ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయ పునరుద్ధరణ ప్రాజెక్టును ఇరు దేశాల నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. భారత ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక సహాయంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2029లోగా ఈ పునరుద్ధరణ పనులు పూర్తి చేయనున్నారు. పర్యటన 2వ దశలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీస్ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణను బలోపేతం చేసేలా మొత్తం 18 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి యురేనియం, కీలక ఖనిజాల సరఫరాకు ఈ పర్యటన మార్గం సుగమం చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో సీఈఓల ఫోరంను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియన్ సూపర్ సంస్థ భారత జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధికి 500 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. రక్షణ రంగానికి స్టార్టప్లను అనుమతించేందుకు భారత్ ఆస్ట్రేలియా రక్షణ ఆవిష్కరణల కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అనంతరం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించిన ప్రధాని మోదీ క్రీడా రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇండియా, ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. పర్యటనలో చివరిగా ప్రధాని మోదీ న్యూజిలాండ్లోని ఆక్లాండ్ను సందర్శించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే మొదటిసారి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, మోదీ మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం రక్షణ, పశుసంవర్ధక, డైరీ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ రంగాల్లో 10 కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద $20 బిలియన్ పెట్టుబడులు ఖరారయ్యాయి. ఈ ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో అంటే 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చే లక్ష్యంతో రూపొందించిన ఉమ్మడి రోడ్ మ్యాప్ 2030ని ఆమోదించారు. మొత్తం మీద ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 3 కీలక దేశాలతో సరికొత్త వ్యూహాత్మక ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రధాని పర్యటన దోహదపడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.